Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hello, hi, welcome to my very special show Dialogue with Prema only on iDream. ఏం చదువుకోవాలి, ఎలాంటి కెరియర్ నిర్ణయించుకోవాలి, అసలు ఉద్యోగం చేయాలా లేక వ్యాపారం చేయాలా, ఇలాంటి కన్ఫ్యూజన్స్ మనలో ఎంతోమందికి ఉంది, అతనికి కూడా ఉన్నాయి. అంతేకాదు తన ఫాదర్ ఒక గొప్ప కళాదర్శకుడు, అదే దారిలో వెళ్ళాలి అని మాత్రం తను ఎప్పుడూ అనుకోలేదు. కానీ అదేమిటో మనం ఒకటి అనుకుంటే దేవుడు ఇంకోటి చేస్తాడు. సో అదే దారిలో వెళ్ళాల్సి వచ్చింది. కళాదర్శకుడిగా గొప్ప పేరు కూడా సంపాదించారు. విజయ పంథాల్లో దూసుకెళ్తున్న సమయంలో మరొక అనూహ్యమైన మలుపు, అదే దేవాలయ నిర్మాణకర్తగా ఒక అవకాశం రావటం. ఆ అవకాశాన్ని అందపుచ్చుకోవడమే కాకుండా ఇదే ఇప్పుడు తను చేయవలసింది, తన మనసుకు నచ్చిన పని ఇదే, తన జీవితాశయానికి ఇప్పుడు చాలా దగ్గరలో ఉన్నాను అని అనుకుంటున్నారు. ఆయన ఎవరో కాదు, కళాదర్శకుడు, దేవాలయ నిర్మాణకర్త, ఒక గొప్ప తత్వవేత్త ఆనంద్ సాయి. సో ఆనంద్ సాయి ఈజ్ హియర్ విత్ మీ టుడే ఆన్ మై వెరీ స్పెషల్ షో డైలాగ్ విత్ ప్రేమ. హాయ్ ఆనంద్. సో కరెక్టే కదా నేను చెప్పింది? మీకు అసలు క్లారిటీ లేదంట కదా చిన్నప్పుడు, అసలు ఏం చేయాలి అంటే చదువుకునేటప్పుడు ఇంటికి వచ్చే వాళ్ళు అడుగుతుంటారు మా ఫాదర్ని, మీరు ఏం చేస్తారు అంటే నేను డాక్టర్, ఇంజనీర్. ఆ రోజుల్లో అంటే వీఆర్ నాట్ ఫోకస్డ్, కాలేజ్కి వెళ్ళాలి అంటే లైఫ్ ఎంజాయ్ చేయాలని ఉంటుంది తప్ప అంటే నాకు అంత కష్టం నేను ఏం చూడలేదు. బికాస్ మై ఫాదర్ ఈస్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ ఆర్ట్ డైరెక్టర్. సో మై ఫాదర్ కెరియర్ ఆల్వేస్ ఎవ్రీ దీపావళి ఐల్ సీ కమల్, రజనీకాంత్ మూవీస్. ఓకే. సో ఇట్స్ అ డిఫరెంట్ లైఫ్. సో ఐఎమ్ నాట్ ఫోకస్ ఆన్ ఆర్ట్ డైరెక్షన్ చేయాలా ఏం చేయాలి నాకు తెలియదు. సో ఐ థాట్ వన్స్ ఐ ఫినిష్ మై గ్రాడ్యుయేషన్ దెన్ విల్ థింక్ అబౌట్. సో ఉండేది. సో ఆ రకంగా ఐ ట్రావెల్డ్ మై లైఫ్. బట్ నాకు ఎప్పుడు ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ ఐ బీన్ ఒక 1 or 2 years I worked in on soap oil company. Just I want to start to do some manufacturing soaps అని చెప్పి రోజు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మంచి డ్రెస్ వేసుకుని వెళ్ళేవాడిని. అక్కడికి వెళ్ళిన తర్వాత నైట్లో లుంగీలు కట్టుకుంటూ సోప్ ఆయిల్ మిక్స్ చేసేవాడిని. అంటే మై శాలరీస్ అరౌండ్ 400-500 rupees. బట్ ఐ ఎంజాయింగ్. సో ఐ డోంట్ ఆస్క్ మై ఫాదర్ ఫర్ మనీ ఆర్ ఎనీథింగ్. సో లేటర్ ఆన్ స్టేజెస్ ఐ వాంట్ టు డూ నెక్స్ట్ ఇంకా ఏం చేద్దాం అంట. ఐ వర్క్ ఇన్ అన్నపూర్ణ రెస్టారెంట్. సో అంటే అక్కడ స్టాక్స్ అంతా రిక్వైర్మెంట్స్, ఒక స్టాఫ్ కావాలంటే వెళ్ళాను. దాని తర్వాత వాళ్ళు నన్ను కుకింగ్లో కూడా పంపించారు, టు డూ కుకింగ్ ఆఫ్ కట్లెట్స్ అండ్ ఆల్ అదర్ థింగ్స్. సో బట్ మా ఇంట్లో ఏమనుకునేవారంటే నన్ను ఎక్కడో చోట జాబ్ చేస్తున్నాను. బట్ నేను చెప్పేవాను కదా, అంటే ఎవరికి మా ఫ్రెండ్స్ కూడా తెలియదు నేను ఏం చేస్తున్నాను. జస్ట్ ఫర్ పాకెట్ మనీ. ఐ డోంట్ వాంట్ టు డిపెండ్ మై ఫాదర్ ఎనీథింగ్. అది ఎందుకు వచ్చింది నాకు తెలియదు. అంటే మా ఫాదర్ ఇంట్లో కూడా ఎవరికి చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. మా ఫాదర్ ఇంటికి వస్తే మేమందరూ రూమ్లోకి వెళ్ళిపోతాం. అండ్ వన్ థింగ్ ఈజ్ ఐ లైక్ ఫర్ మై ఫాదర్. సో ఎవ్రీ థర్స్డే వీ యూస్ టు గో టు ద షిరిడి సాయిబాబా టెంపుల్. ఓకే. సో దట్ ఈస్ ఐ స్టార్టెడ్. అంటే మా ఫాదర్ చాలా కష్టపడి వచ్చారు. అంటే మా పర్లాకిమి నుంచి ఒరిస్సా నుంచి అక్కడికి వచ్చి చెన్నైలో సెటిల్ అయ్యేటప్పుడు ఇట్లా 10 రూపీస్తో నేను వచ్చాను. లైఫ్లో విజయ ప్రొడక్షన్స్కి వెళ్ళి నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు అందరూ పాండి బజార్కి వచ్చి కూర్చుండేవాళ్ళు. అప్పుడు ప్లైమౌత్ కార్లో ఉన్నప్పుడు నేను వచ్చి నాకు వర్క్ కావాలని చెప్పి స్కెచెస్ వేసి చూపించారు. ఆ స్కెచెస్ చూసి వాళ్ళు ఫాదర్ని ఒక ఆర్ట్ డైరెక్టర్ రికమెండ్ చేయడానికి వాళ్ళకి దగ్గర 1 year టైం అయింది. ఎందుకంటే అంత ఈజీ కదా. అప్పుడు ఆర్ట్ డైరెక్టర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్. అంటే ఒక డైరెక్టర్ని కూడా, డైరెక్టర్ అండ్ హీరో ఏ లెవెల్లో ఉంటారో ఆ లెవెల్ ట్రీట్మెంటు ఆర్ట్ డైరెక్టర్స్ కూడా ఉంటుంది. సో ఫాదర్ వచ్చి సో అట్లా ఉన్నాను కాబట్టి నాకు బాగా బాబా వాళ్ళ సక్సెస్ అనేది కూడా మాకు బాగా నమ్మకం. సో నేను కూడా చిన్నప్పటి నుంచి ఒకటే నమ్ముకునేవాడిని, ఏంటంటే సాయిబాబా గుడికి వెళ్తే నేను సక్సెస్ అయిపోతాను అంతే తప్ప, అంటే ఒకటే కోరుకునేవాడిని, నేను గుడికి వెళ్ళి మా నాన్నగారిలా పైకి రావాలంటాను. అంటే ఏ ప్రొఫెషన్ ఏంటి నాకు తెలియదు. సో సాయిబాబా హెల్ప్ చేస్తారు. ఎగ్జామ్ ప్రిపరేషన్ కూడా జస్ట్ పాస్ అవుతే చాలు అనుకుంటాను, సాయిబాబా అనుకుంటాను. బట్ ఎఫర్ట్ చేయాలి, ఎఫర్ట్ చేస్తాను అనుకోండి.
ఎగ్జామ్ ముందు ఒక 1 month ముందు ప్రిపేర్ అవుతాం. సో ఆ రకంగా నాకు డివైన్ అనేది డివోషనల్గా అండ్ ఈ శివరాత్రులు చాలా సో మెనీ థింగ్స్ నేను ఫాలో అయ్యేవాడిని. అదేంటంటే నాకు కమిట్మెంట్ ఏదని నాకు ఒకటేంటంటే నాకు పీస్ ఆఫ్ మైండ్ బాగా ఇచ్చారు. టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు అంతా టచ్ చేసి ఫీల్ చేసేవాడిని. ఓకే, సో మెనీ ఇయర్స్ 1000 years ముందు టెంపుల్ కట్టారు. అప్పుల్లో ఇమాజినేషన్ ఎక్కువ అండ్ ఐ లీవ్ మోర్ ఆన్ డ్రీమ్. అంటే కోరికలని నాకు అంటే ఎక్కువ డ్రీమ్ చేసేవాడిని లైఫ్లో. ఆ డ్రీమే రియాలిటీ అనుకునేవాడిని. ఓకే. సో నాకు ఒకటి కుదరకపోతే అది డ్రీమ్లో కుదిరించుకుంటాను. సపోజ్ నేను ఇప్పుడు ఒకరిని కలవాలి అనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్ ఒక సూపర్ స్టార్ని కలవాలంటే ప్రాక్టికల్ కావాలి. సో డ్రీమ్లో వెళ్ళి కలుస్తాను. అంటే మీరు అనేసుకునే డ్రీమ్ వచ్చేస్తుంది అట్లా? ఎస్. అంటే నేను అట్లా అనుకునే పడుకుని ఇప్పుడు వరకు కూడా అట్లాగనే. ఈవెన్ దో ఏదైనా క్రియేట్ చేయాలన్నా కూడా, ఈవెన్ దో నేను మూవీస్లో వర్క్ చేసేటప్పుడు స్కెచెస్ చేయాలన్నా కూడా ఎర్లీ మార్నింగ్ నైట్లో ఎట్లా ఉంటుంది విజువలైజ్గా చూసుకుంటాను. ఇట్లా ఉంటే బాగుంటుంది, ఇట్లా బాగుంటుంది. అండ్ ఏదైనా మా ఫాదర్ ఏది చేసినా పేపర్లో డ్రా చేసుకోవాలి ఫస్ట్ బేసిక్గా. అంటే మనకి డ్రాయింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే డ్రాయింగ్ అనేది మన ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకోవడం అని కాదండి. సో మన ఎక్స్పీరియన్సెస్ లైఫ్లో. బట్ ఆ రకంగా నేను లైఫ్లో సో మెనీ సాక్స్ ఇండస్ట్రీ అని చెప్పి తిరిగాను. తర్వాత డిస్పోజబుల్ సిరింజెస్ అని చెప్పి మా ఫాదర్ అంటే మా ఫాదర్ ఏం అనుకున్నారంటే సార్ ఆనంద్ ఒక బిజినెస్లో పెడదాం అని. బికాజ్ ఆయన సినిమా బ్యాక్గ్రౌండ్, ఆయనకు అందరూ సినిమా వాళ్ళు తెలుసు, ప్రొఫెషనల్స్ ఎవరు తెలియదు, అంటే అదర్ బిజినెస్ తెలియదు. సో వాళ్ళని వెళ్ళి సజెషన్ అడిగేటప్పుడు ఆ డైరెక్టర్స్ అందుకు ఏం ఐడియా ఉంటుంది, ఇట్లా చూసి ఫ్యాన్ చూస్తారు. సార్ ఎందుకు ఫ్యాన్ మ్యానుఫ్యాక్చర్ చేయకూడదు, చాలా చోట్ల ఇంట్లో ఫ్యాన్లు ఉన్నాయంటారు. ఒకళ్ళు వచ్చి అంటారు విజయ ప్రొడక్షన్ నాగిరెడ్డి గారు వాళ్ళ పిల్లలు నన్ను పిలిపించి మీరు డిస్పోజబుల్ ఇంజెక్షన్స్ చేయండి, ఇట్స్ గుడ్ బిజినెస్ అంటే దానికి నేను సిప్పెట్ అని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ టెక్నాలజీ చెన్నైలో గిండిలో అక్కడ మళ్ళీ ట్రైనింగ్ అయ్యాను. ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ దాని ప్రాజెక్ట్ చేయాలి, ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. సో ఫాదర్ నన్ను ఎంత ఎఫెక్ట్ చేయలేము, 50 lakhs అవుతుంది ఆర్డ్, దట్ ఈస్ లైక్ 20 years బ్యాక్. సో దెన్ అది దట్ ఐ హ్యాడ్ ఎక్స్పీరియన్స్, అది అయిపోయింది. దెన్ సమ్ పీపుల్ సజెస్ట్ మీ వై కాంట్ యూ డూ అక్వాకల్చర్. దెన్ ఐ వెంట్ టు తూతుకురిన్ ఫర్ ట్రైనింగ్. ఆఫ్టర్ నేను మళ్ళీ అక్వాకల్చర్ కోసం చేశాను. అంటే అంటే ఎవ్రీథింగ్ నేను ప్రాక్టీస్ అవుతాను. అది ఇది కాకుండా అంటే బిజినెస్ అంటే బిజినెస్ దాంట్లో వెళ్ళి వర్క్ చేసామని ఇట్లా వర్క్ చేస్తూ ద డే ఐ జాయిన్ ఇన్ ఇంటీరియర్. సరే ఇంటీరియర్స్ చేద్దామని చెప్పి జాన్సన్ లెక్కల్స్ అని చెప్పి కంపెనీ దగ్గర ఐ జాయిన్ ఇన్ ఇంటీరియర్స్. దాంట్లో ఇంటీరియర్ డెకరేషన్ అంతా ఐ బీన్ ప్రాసెస్లో ఉంది. సో లైఫ్లో అనేది ఓకే అంటే థీమ్ పార్క్ ఒకటి డిజైన్ చేసి MGM డిజీ వరల్డ్ అని చెన్నైలో. ఎక్స్పీరియన్స్ లేదు, బట్ దే ఐడియా మై ఐడియాస్. అండ్ బట్ అప్పుడు కూడా నేను పేపర్లో పెద్దగా డ్రా చేయను. నేను డ్రాయింగ్ అనేది ఎప్పుడు నేను అంత ఇంట్రెస్ట్ చూపించలేదు, ఎప్పుడు పెన్ కూడా తీసినలేదు. మా ఫాదర్ డ్రాయింగ్ చూస్తుంటాను, అంతే తప్ప డ్రాయింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు. అంటే నేను ఏ సబ్జెక్ట్ తీసుకుంటే ముందు ఆ సబ్జెక్ట్ మీద స్టడీ చేస్తాను. అంటే ఇప్పుడు ఒక వర్క్ అంటే దాని మీద ఫోకస్ చేస్తాను, ఇంకో వర్క్ మీద ఫోకస్ చేయను. సో నాకు రెండు మీద ఫోకస్ చేసే ఐడియా అంత నాలెడ్జ్ కూడా లేదు నాకు. సో ఐ విల్ ఫోకస్ ఓన్లీ వన్ వర్క్. సో ఆ రకంగా ఫిలిం ఇండస్ట్రీ అనేది ఒక పాయింట్ నాకు ఎప్పుడు లేదు. మా ఫాదర్ ఫిలిం ఇండస్ట్రీ మీద ఎప్పుడు ఇంట్రెస్ట్ కూడా లేదు ఆయనకి. సో ఒకసారి నాకు బెంగళూరుకి ఫాదర్తో టైం అంటే ఫాదర్కి ఏంటంటే నైట్ టైంలో షూటింగ్ సెట్ చేసేటప్పుడు నేను పడుకునిపోతానని చెప్పి నేను పక్కన కూర్చోబెట్టుకుంటారు. నేను పడుకుంటే కాదు, నువ్వు పడుకుంటే కార్పెంటర్స్ అంతా పడుకుంటారంటారు. సో ఫాదర్కి డ్రైవర్ లాగా వెళ్ళి వచ్చామని. సో ఒకసారి ఫాదర్ ఏం చేశారంటే నువ్వు పని చేయి, నాతో షూటింగ్స్కి రా, నీకు షూటింగ్ అయిన తర్వాత నీకు ఒక 50 rupees ఇస్తారు. సో యూ ఎంజాయ్ అండ్ దెన్ యూ వర్క్, యూ కెన్ జస్ట్ ఊరికే నీకు ఇంట్రెస్ట్ ఉంటే రా అన్నారు. సో 50 rupees వస్తుందని చెప్పి నేను వెళ్ళిపోయాను. సో అమితాబ్ బచ్చన్ షూటింగ్ జరుగుతుంది, నేను ఫాదర్కి థర్డ్ అసిస్టెంట్ అని ఆ డైరెక్టర్స్కి ఏముంది ఓకే ఒక అసిస్టెంట్ని పెట్టేసుకున్నారు. సో దానికి ఆల్రెడీ మా ఫాదర్కి 3 అసిస్టెంట్స్ మెయిన్ పని చేస్తున్నారు, వాళ్ళ కింద నేనండి. సో నేను వాళ్ళతో నేను సిస్టమ్ చూస్తుంటే వాళ్ళ ముగ్గురికి ఏదో చేస్తున్నారు. అంటే అది ఒక నాకు ఆ డైరెక్షన్ అంటే ఇట్లా ఉంటుందా నాకు కూడా ఐడియా లేదు. సో ప్రాపర్టీ డైరెక్టర్ ఇచ్చేవారు, వెళ్ళి తీసుకొస్తారు. మా ఫాదర్ వచ్చి ఇక్కడ పెడతారు. అండ్ డ్రెస్సెస్ అని ఇప్పుడు కాస్ట్యూమ్ కర్టన్స్ అంతా కొనాలంటే తీసుకెళ్తారు. సో అట్లా వెళ్ళి అట్లా తిరిగేవాడిని.
ఇట్లా ఒకసారి మైసూర్లో షూటింగ్ పి వాసు సినిమాకి నన్ను పిలిచారు. మా ఫాదర్తో వెళ్ళిపోయాను. బట్ పి వాసు గారు ఏమనుకున్నారంటే నేను ఆ ఫాదర్ అసిస్టెంట్ అనుకున్నాడు. ఆయన ఆల్రెడీ ఒక 2 అసిస్టెంట్స్ ఉన్నారు. సో ఫాదర్ ఏం చేశారంటే వేరే షూటింగ్ ఉంది నాకు, ఐ థింక్ ఈజ్ ఇన్ ముఠామెస్టీ సినిమా షూటింగ్, వెళ్ళిపోతానని మా ఫాదర్ అక్కడి నుంచి వెళ్ళిపోయి నన్ను వదిలేశారు అక్కడ. సో పి వాసు గారు అర్జెంటుగా నన్ను పిలిచి ఆనంద్ సాయి గార్డెన్స్ చేస్తుందా అని అడిగారు. నాకు తెలియలేదు. లేదు సార్ అన్న. సరే వేరే కట్టర్స్ ఉన్నాను లేదన్నారు. సెట్ బాక్స్లో ఒక ఆర్ట్ డైరెక్టర్కి ఫస్ట్ తెలియాలి సెట్ బాక్స్లో ఏమి ఉంటాయని. ఫస్ట్ ఎయిడ్ కిట్ లాగా అది ఏవి తెలియదన్న. అప్పుడు ఎందుకే వచ్చావు నువ్వు? మీ ఫాదర్ పేరుని చెడగడానికి వచ్చావు నువ్వు? టైంపాస్ అనుకున్నావు షూటింగ్ అని ఆయన గట్టిగా మాట్లాడితే నాకేమర్థం. ఇమ్మీడియట్గా మా 2 అసిస్టెంట్స్ మా ఫాదర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఆయన ఇంట్లో అడుగుతున్నారు కదా మీరేంటి ఏం చెప్పట్లేదు అంటే ఉన్నాయా అన్నాను. సార్ ఆయన అట్లాగే మాట్లాడతారు సార్ అంటే వాళ్ళకి ఏంటంటే దే డోంట్ అంటే ఏమైపోతున్నాయి అసిస్టెంట్స్ కరెక్ట్గా లేకపోతే ఒక ఆర్ట్ డైరెక్టర్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. దట్ ఐ రియలైజ్డ్ అంటే ఐ హ్యాడ్ ఎక్స్పీరియన్స్. సో చూసి నేను షాక్ అయ్యాను. ఆయన తర్వాత నెక్స్ట్ డే పి వాసు గారు పిలిపించారు. ఏదో ఫీల్ అయింది, ఆయన ఫీల్ అయింది. ఆయనకు అర్థమైంది ఆనంద్ ఊరికే వచ్చాడు అనేది. సో ఆయన అడిగిన దాంట్లో 100% కదా. ఆయన ఒక్క మాట మీద నాకు అర్థమైంది. ఇమీడియట్గా నేను వెళ్ళాను, ఈవినింగ్ వెళ్ళాను, షాపింగ్ చేశాను, అన్నీ కొనుక్కొని వచ్చి బ్యాగ్లో పెట్టేశాను. అసిస్టెంట్ డైరెక్టర్కి వెళ్ళి సార్ నిన్న అవి ఎందుకు ఆయన చెప్పారు కదా అన్నారు. లేదు సార్ ఆయన చెప్పారు అన్నీ కొనేసాను ఉన్నాయి. ఓకే ఒక హౌస్ చూపించారు. ఈ హౌస్ని ఒక 40 years బ్యాక్ ఎట్లా ఉంటుందో అట్లా కలొచ్చి తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ ఎట్లా ఉంటుందో చేసి పెట్టు. ఇప్పుడు ప్రెసెంట్ బాగానే ఉంది, నేను 40 years ఎట్లా ఉంటుంది చేసి మళ్ళీ చేయాల్సి వస్తుంది, నువ్వు చూసుకో అని. సో నేను అనుకున్నాను ఓకే అనుకో. నాకేం ఐడియా లేదు, బట్ ఏదో ఒక విజువలైజ్ చేసి ఓల్డ్ ఏజ్ అక్కడ ఉన్న మెటీరియల్తో ఐ మేడ్ ఇట్. అండ్ పి వాసు గారు చూసి ఈజ్ ఇంప్రెస్డ్. చాలా బాగా చేశాను, ఇంతవరకు ఉందా నీకు అన్నారు. నేనేం మాట్లాడలేదు. అంటే నాకు కోపం ఉంది. బికాస్ నేను ఆ సినిమా కింద పనిచేయడం ఈయన నన్ను ఎందుకు తిట్టడం అని నాకు అంటే మన సినిమాలో ఉన్న వాళ్ళకి అన్నీ అడ్జస్ట్ అవుతారు, నేను అడ్జస్ట్ అవ్వలేను. మై మైండ్ సెట్ అయినా నేను చేసి మనం వెళ్ళిపోదాం. మళ్ళీ మా ఫాదర్ వచ్చారు. వస్తే వాసు గారు అన్నారు మీ అబ్బాయి చాలా బాగా చేస్తాడు, మీ అబ్బాయి ఉన్నాయండి మీరు కూడా అక్కర్లేదు షూటింగ్ అన్నారు. ఆయన చూసుకుంటాడు, మీరు వచ్చి చెప్పి వెళ్ళిపోతే చాలంటే మా ఫాదర్ నా దగ్గరికి వచ్చారు. ఈ లోపల మా అసిస్టెంట్స్ 2 వెళ్ళి మా ఫాదర్ చెప్పారు ఇట్లా ఆనంద్ అంటున్నాడు మీరు లేనప్పుడు నేను ఆనంద్ సార్ డాడీకి ఉంటే పైకి వస్తాను అని సంథింగ్ రాంగ్గా చెప్తే నేను మా ఫాదర్ వచ్చాడు. ఏంటి సార్ ఆనంద్ ఏంటో చెప్తున్నావంట, నాకుంటే నువ్వు పైకి వస్తానంట. నేను చెప్పలేదు డాడీ, బట్ చెప్పుంటే మీరు హ్యాపీ కదా అన్నాను. ఊరుకున్నాను మా ఫాదర్. వాళ్ళు పి వాసు గారు నెక్స్ట్ షెడ్యూల్ పిలిస్తే రాలే. ఐ సెట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. మా ఫాదర్ అడిగారు ఎందుకు వెళ్ళట్లేదు. లేదండి నాకు సబ్జెక్ట్ నాకు అర్థం అవ్వట్లేదు ఆ డైరెక్షన్ గురించి, అండ్ మీ అసిస్టెంట్స్ మీరు కొంచెం చూసుకోండి డాడీ కరెక్ట్గా లేరు అంటే మీరు లేనప్పుడు మిస్టేక్స్ జరుగుతున్నాయి డాడీ అంటే డాడీ అన్నారు ఇది సినిమా ఇండస్ట్రీ ఇది ఒక ట్రావెల్, దీంట్లో నువ్వు ఎవరు మంచి చెడ్డ చూసుకోలేరా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలన్నారు. అట్లాంటి ఫీల్ నాకు వద్దు డాడీ అని చెప్పి నేను ఐ కమ్అవుట్ ఆన్ దిస్. అండ్ అటు పక్క వెళ్ళేవని కాదు షూటింగ్కి. సో ఏం చేద్దాం అనేది మటుకు నాకు నేను ఫిక్స్ అవ్వలేదు. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.